హలో ఫ్రెండ్స్, అలికే చిట్టి పికిల్స్ గురించి ఇంకా ట్రోల్స్ కానీ మీమ్స్ కానీ ఇంకా అయితే వైరల్ చేయడం అయితే అస్సలు ఆపట్లేదు. వాళ్ళ వ్యూస్ కోసమో లేకపోతే వాళ్ళకు రావాల్సిన ఇన్కమ్ కోసమో వాళ్ళనైతే ఈ విధంగా చాలా ట్రెండింగ్ అయితే చేసి వైరల్ అయితే చేసి వాళ్ళైతే మంచిగా అయితే బాగా డబ్బులు అయితే రాబట్టుకుంటున్నారు. దీనివల్ల ఎవరికి ఉపయోగమో ఒక్కసారి మీరే ఆలోచన చేయండి. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు చేసిన తప్పుకు వాళ్ళు సారీ కూడా చెప్పారు. ఆ వీడియో కూడా అందరూ ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో కూడా పెట్టారు కదా, అందరూ కూడా చూశారు. ఆడపిల్లలు కష్టపడి ఏదో పని చేసుకుంటున్నారు, నోరు జారి ఏదో ఒక మాట అనిన తర్వాత వాళ్ళ సారీ చెప్పిన తర్వాత కూడా ఇంకా ట్రోల్స్ చేయడం అనేది ఎంత మాత్రం కరెక్టో ఒక్కసారి మీరే ఆలోచన చేయండి. హెల్త్ బాగోలేక వాళ్ళు వీడియో పెడితే కూడా దాంట్లో కూడా నెగిటివ్ కామెంట్స్ అయితే చాలా అయితే చేస్తున్నారు. ఇందులో క్యాస్ట్ గురించి కూడా అయితే ఎంతో ఎక్కువగా అయితే మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా ఎందుకండి, ఇష్టం ఉంటే మీరు వాళ్ళ ప్రోడక్ట్ ని కొనుక్కోండి, లేకపోతే వదిలేయండి. అంతేకాని వాళ్ళ రేట్స్ వాళ్ళ ఇష్టం, వాళ్ళ ప్రోడక్ట్ కి వాళ్ళు ఎంతైనా రేట్ పెట్టుకునే హక్కు వాళ్ళకు ఉంది. ఇప్పుడు మార్కెట్ లో కూడా చాలా ప్రోడక్ట్స్ కి మనకి నచ్చిన ప్రోడక్ట్స్ కి ఎంత రేట్ ఉన్నా కూడా మనం కొనుక్కుంటాం కదా. అలాగనే వెళ్ళి ఎవరైతే ఆ ప్రోడక్ట్ ని తయారు చేశారో లేకపోతే ఏ కంపెనీ అయితే ఆ ప్రోడక్ట్ ని రిలీజ్ చేస్తుందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ప్రతి ఒక్కరిని ఫైట్ చేయలేం కదా. సో ఇదే విధంగానే ఇది కూడా ఆన్లైన్ బిజినెస్ కానీ చిన్న బిజినెస్ కానీ ఎవరైనా సరే, ఈ ఒక్క బిజినెస్ కాదు, ప్రతి ఒక్క బిజినెస్ వాళ్ళకి రేట్ పెట్టుకునే హక్కు వాళ్ళకు ఉంటుంది. అదే విధంగా వాళ్ళు చాలా అయితే ఫేస్ చేస్తున్నారు. ఇంకా ఈ మీడియా వాళ్ళు కూడా అయితే అస్సలు వదలట్లేదు. ఈ సమాజంలో ఇంకా ఏం జరగట్లేదా, ఈ ఒక్కటే ఇష్యూని ఇంతగానో ట్రోల్ చేస్తున్నారు, ఇంతగానే అయితే వైరల్ చేస్తున్నారు. సొసైటీలో ఎన్నో విశేషాలు జరుగుతున్నాయి, ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి. నిజంగా మీకు సొసైటీకి మంచి చేయాలనే ఉద్దేశమే ఉంటే అలాంటివి వైరల్ చేయండి, అలాంటివి జనాల్లోకి తీసుకొని రండి. అంతేగాని ఇలాంటి చిన్న చితక వాటి గురించి పైన ఫోకస్ చేయడం కాదు. వాళ్ళు చేసిన తప్పని యాక్సెప్ట్ చేశారు కదా, ఇంకా వదిలేయచ్చు కదా. ఎందుకు ఇదంతా కూడా ఈ విధంగా అయితే వాళ్ళని రోల్ చేసి వాళ్ళని ఇంకా ఇంకా రోడ్డు మీద పడేలాగా చేస్తున్నారు. మొగదిక్కు లేని ఒక ఆడవాళ్ళ మీద ఇలాంటి ఘోరమైన చేయడం కంటే ఇంకా దానికంటే నీచమైన పని ఏది ఉండదని నా ఉద్దేశం. అయితే ఒక్కసారి ఆలోచన చేయండి. వాళ్ళ ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకొని ఒక ఆడపిల్లలను ఒక దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఎలాంటి ఉమెన్ కార్డ్ వాడట్లేదు, వాళ్ళు ఎలాంటి సింపతి వాడట్లేదు. దయచేసి అర్థం చేసుకొని మీకు నచ్చితే వాళ్ళ ప్రోడక్ట్ ని తీసుకోండి, లేకపోతే సైలెంట్ గా ఉండండి. అంతేకాని ఇలా ప్రతి ఒక్క విషయంలోని వాళ్ళు పెట్టిన ప్రతి పోస్ట్ ని కూడా దాన్ని నెగిటివ్ కింద చూడకుండా పాజిటివ్ కూడా ఒకసారి అయితే చూడాలని అడుగుతున్నాను. మనలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తేనే అలాంటి చిన్న బిజినెస్ అన్ని కూడా వాళ్ళు సక్సెస్ అవ్వగలుగుతారు. అలాంటిది మనమే తీసుకెళ్లి వాళ్ళ రోడ్డు పైన అయితే కూర్చోబెట్టకూడదు. అది ఎంత మాత్రం అయితే కరెక్ట్ కాదు. మరొకసారి ఆలోచన చేయండి. వాళ్ళు పెట్టిన ప్రతి ఒక్క పోస్ట్ కి నెగిటివ్ గా అయితే తీసుకోవడం ఇక నుంచి అయినా ఆపేస్తారని ఈ వీడియో ద్వారా అయితే తెలియజేస్తున్నాను.